ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోనే 27వ ఆదివారాన్ని దేవుని సందేశానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. డాక్టర్ చక్రవర్తి అని ఒక పాత సినిమా ఉంది. అది వివాహ జీవితంలో మనస్పర్ధలకు, అనుమానాలకు, అపోహలకు తావీయకూడదు అంటూ ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఒక చక్కని చిత్రం అది. అందులో ఒక మంచి పాట ఉంది. శ్రీశ్రీ రాసినటువంటి ఒక చక్కని పాట. భార్యాభర్తల బంధం ఎంత స్వచ్ఛంగా, ఎంత లోతుగా, ఎంత గాఢంగా ఉంటుంది అనేటువంటి భావంతో అది ఇలా వెళ్తుంది. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై అంటే మనసుని ఎరిగినటువంటి వాడికి చక్కని మాటలు అవి మనము వింటే చాలా బాగుంటుంది. ఆశలు తీరని ఆవేశంలో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి ముసిరిన ఏకాంతంలో తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని. నిన్నుగా ప్రేమించుటకు, నిన్నుగా ప్రేమించుటకు. ఇది చాలా అర్థవంతమైనటువంటి మాట. ఇది నీలో బలాలున్నాయి, నీ బలహీనతలున్నాయి. నీ బలాలు నాకు తెలుసు, నీ బలహీనతలు కూడా నాకు తెలుసు. నీ బలాలు, నీలో మంచి మంచి పాజిటివ్ క్వాలిటీస్ ఉండడం వలన నేను దానివలన మాత్రమే నేను ప్రేమించడం కాదు. నీ బలహీనతలు, నీ నెగిటివ్ క్వాలిటీస్ కూడా తెలిసిన తర్వాత కూడా ఇంకా నిన్నుగా యాజ్ యు ఆర్ నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తూ, నేను గౌరవించి, నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వు నా సొంతం అని. నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుంటే అదే భాగ్యము, అదే స్వర్గమని. చెలిమియ కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయైపోగా, నీ వ్యధ తెలిసి, నీ యద తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గం. ఈ భూమి మీద స్వర్గం, జీవితాంతము దేవుడిచ్చినటువంటి ఆ తోడుతో ముందుకు ఆ వైవాహిక జీవిత, దాంపత్య జీవిత ప్రయాణము, ఆ ప్రేమ ప్రయాణము. మరి వారిద్దరి మధ్య ఆ చేతులు పట్టుకోవడానికి మరొక 4 చేతులు, 6 చేతులు, కనీసం 2 చేతులు, చిన్ని చేతులు కలిసి జరిగేటువంటి ఈ ప్రయాణంలో తోడు నేనున్నాను అని చెప్పడానికి ధైర్యం నింపేటువంటి వ్యక్తిగత, సన్నిహితంగా, పర్సనలీ, ఎమోషనలీ and every way there is someone who takes care of me, who is with me, a companion. వివాహ బంధం. ప్రియమైన సహోదరులారా, మరి ఈ మధ్య జరిగినటువంటి ఈ 10 సంవత్సరాలు, పెళ్ళైనటువంటి 10 సంవత్సరాలు అయినటువంటి వారి దాంపత్య జీవితం గురించి, వివాహ జీవితం గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ సదస్సులో ఫాదర్ దూసి దేవరాజు ఫాదర్ గారు ఇచ్చిన చక్కని టాక్స్ మన లైఫ్ లెసన్స్ ఛానల్లో ఉన్నాయి. జాగ్రత్త పొందుపరిచాం. బైబిల్ ప్రకారంగా వివాహం యొక్క విశిష్టత గురించి, అలాగే నేటి జీవితంలో ఆధునిక ఈ పోకడలు, ఈ టెక్నాలజీ, కొత్త అవసరాలను సంతృప్తిపరిచేటటువంటి వస్తు సముదాయము ఎక్కువవుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా వివాహ బంధము, దాని బాధ్యతలు, బలాలు, బలహీనతల గురించి చక్కనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. 2 ప్రసంగాలు మీరు ఇంటికి వెళ్ళి
మరి జాగ్రత్త చూడండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే అక్టోబర్ నెల 2021 అంటే ఈ నెల రక్షణగిరిలో కుటుంబము సంబంధ బాంధవ్యాలని ఒక చక్కని ఆర్టికల్ ఉంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అత్తా కోడళ్ళు ఏ విధంగా ఉండాలి, కొత్త కోడల్ని ఆడపడుచులు మరుదులు ఏ విధంగా చూడాలి, అలాగే స్నేహితుల మధ్య బంధం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చక్కనటువంటి విషయాలు అందులో ఉంటాయి. ఇంటికి వెళ్ళి చూడండి. మనందరికీ తెలుసు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అంటూ ఉంటారు. పంట పండించడం అంటే ఏమిటో రైతులను అడిగితే చెప్తారు. ఎంత శ్రమ, ఎంత కష్టము, ఎంత వ్యధ, ఎంత ఆందోళన, ఎంత కలవరపాటు, దినదిన గండం. ఏ రాత్రి వర్షం కురిస్తే వరదై పంట కొట్టుకుపోతుందో, 5 నెలలుగా 6 నెలలుగా సంవత్సరంగా పడినటువంటి కష్టము ఏటి పాలైపోతుంది, నీళ్ళు పాలైపోతుంది. తెలుసు. పండించడం అంటే ఎలాగో మనందరికీ తెలుసు. భూమిని చదును చేసి, రాళ్ళు రప్పలు తీసి, ముళ్ళ పొదలు శుభ్రం చేసి, దాన్ని కల్టివబుల్ ల్యాండ్గా, సేద్యానికి అనుకూలమైనటువంటి ఆ స్థలంగా తయారు చేసుకోవాలి. మరి నాట్లు వేయడం, తర్వాత దానికి ఎరువు వేయడం, నీరు పెట్టడం, ఆ పొలం ఎదుగుతూ ఉన్నప్పుడు మధ్యలో కలుపు మొక్కలు వస్తాయి, జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాలి. జాగ్రత్త వహించకపోతే మొత్తం ఎగిరిపోతాయి. బయట నుంచి ఏ ఆవులో, పశువులో, ఏ గేదెలో వచ్చి ఆ పొలంలో పడి ధ్వంసం చేయకుండా కాపాడుకోవాలి. చుట్టూ కంచి వేసుకోవాలి. ఆకాశ పక్షులు ఉంటాయి, అవి పాడు చేసేయకుండా జాగ్రత్త పడాలి. లోపల నుంచి పురుగులు ఉంటాయి, పంట నాశనం చేస్తే బయట కనిపించకుండా. ఇవన్నీ కూడా తట్టుకొని దీనికి అధిగమించి అదిగో ఆ పంట కోసి ఆ పంట చేతికి వచ్చినప్పుడు, నట్టింట్లో లేకపోతే ఇంటికి ఆ బస్తాలు వచ్చినప్పుడు, నా కష్టం తీరింది, నా కష్టానికి ఫలితం ఇది అని ఆనందించి సంతోషిస్తాడు ఆ రైతు. పంట పండించడం అంటే ఏమిటో రైతుని అడిగితే చెప్తాడు. మరి పెళ్ళి కూడా అలాంటిదే. ముళ్ళ పొదలుంటాయి, రాళ్ళు రప్పలుంటాయి. మన పంటని పాడు చేయడానికి బయట నుంచి పశువులు లోపలికి వస్తూ ఉంటాయి దౌర్జన్యంగా. పచ్చని సంసారంలో నిప్పులు పోయడం అంటారు కదా. అనుమానాలు, పురుగులు, అనుమానాలు కింద లోపల నుంచి, ఆకాశ పక్షులు బయట నుంచి. ఇన్నింటిని కాపాడుకోవాలి భర్త భార్య. మరి సంసారం అనేటువంటి ఈ వ్యవసాయాన్ని ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత శ్రద్ధ. ఇన్ని నిద్ర లేని రాత్రులు గడపవలసి వస్తుంది. దేవుడిచ్చినటువంటి ఆ సంతానాన్ని సన్మార్గులు నడిపించడానికి వారి యొక్క ఆపదలు, అపాయాలు, అనారోగ్యము, వారి చదువులు, వారి భవిష్యత్తు, వారి ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇన్ని బాధ్యతలు. పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. అందు గురించి పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. ఆ పంట పండించుకోవాలి మేము. కొంతమందికి పెళ్ళంటే 100 ఏళ్ళ మంటలా తయారవుతుంది. మంట. భర్త అంటే భార్య అంటే, కానీ కలిసే ఉండాలి, తప్పదు. అలా రాశాడు, అలా పెట్టాడు దేవుడు, మరి తప్పదు అంటాడు. ఈ విధంగా మండిపోయిన ఒక అమ్మాయి, ఒక భార్య ఇక రియాక్షన్ చూడండి. భర్త అన్నాడట, ఏమే మనకు పెళ్లి చేసినటువంటి ఆ పాస్టర్ చచ్చిపోయాడట అనగానే ఈవిడన్నది, అంతే మరి, చేసిన పాపం ఊరికనే పోతుందా? పాస్టర్ గారు చెప్పిన ప్రసంగంలో భాగం ఇది, నేను చెప్పింది కదా. చేసిన పాపం ఇలాంటి తీసుకొచ్చి నాకు తగిలించాడు.
గుదిబండలాగా లైఫ్ అంతా ఈడ్చుకొని వెళ్ళాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ సంసారం అలా ఏడ్చింది. కానీ ఎంతో అన్యోన్యతతో, ఆప్యాయతతో, అనురాగంతో ప్రాణం కంటే ప్రేమించే భర్తలు ఉన్నారు. ఇది నాది అనుకొని గుండెల్లో పెట్టుకునేటువంటి భార్యలు ఉన్నారు. అటువంటి కుటుంబాలు నిజంగా ధన్యకరం, దేవుని యొక్క ఆశీర్వాదకరం. ప్రియ సహోదరులారా, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయినాయి. ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, స్పోర్ట్స్ స్టార్స్ కానివ్వండి, పెద్దలు ఎవరు ఎంత లక్షాధికారులైనా భిక్షాధిపతులైనా వారు వీరని తేడా లేదు. సులువుగా ఫాలింగ్ ఇన్ లవ్, ఇన్స్టెంట్ బ్రేకేజ్, ఇన్స్టెంట్ డివోర్స్, ఇన్స్టెంట్ క్షణాల్లో అయిపోవాలన్నీ కూడా. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్, ఇన్స్టెంట్ లవ్, ఇన్స్టెంట్ లైఫ్, ఇన్స్టెంట్ బ్రేకప్. ఆ మధ్య ఎక్కడో చదివాను నేను విడాకుల గురించి. మామూలుగా పెళ్ళి అవుతుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, మన ఇన్విటేషన్ ఇస్తాం, కానీ హ్యాపీ డివోర్స్ డే జరుపుకుంటున్నారట. హ్యాపీ డివోర్స్ డే, హ్యాపీ మ్యారేజ్ డే జరుపుకుంటారు కదా, వెడ్డింగ్ డే. హ్యాపీ డివోర్స్ డే మనం విడిపోయినటువంటి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుందాం. అదో సెలబ్రేషన్. దాని అర్థం ఏమిటి? నేను ఖాళీగానే ఉన్నాను, మరి ఎవరైనా ట్రై చేయొచ్చు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు. ఏంటి ఈ పోకడలు చూడండి. కానీ బైబిల్లో దేవుడు ఇలాంటి పెళ్ళిని ఉద్దేశించలేదు. విడిపోవడానికి కాదు దేవుడు కలిపింది, కలకాలము కలిసి ఉండడానికి, ఒకరు తోడుగా ఉండడానికి. పెళ్ళినాటి ప్రమాణాలు గుర్తు చేసుకోండి. మీ పెళ్ళి పెడాకులు అవ్వకుండా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే, మీ పెళ్ళి రోజు మీరు ఇచ్చిన మాటను ప్రతిరోజు గుర్తు చేసుకోండి. యు ఆర్ న్యూలీ వెడ్ ఎవ్రీ డే. పెళ్లి రోజున ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని ఆనందాలు, ఎంత సంతోషం, ఎంత గౌరవం. ఎంతమంది నాతో ఉన్నారు ఈ పెళ్ళికి, ఎంతమంది మమ్మల్ని కలపడానికి వచ్చారు, మా సంతోషం కోసం, మా కోసం ప్రార్థన చేయడానికి. కష్టంలోనూ సుఖంలోనూ, బాధలోనూ సౌఖ్యములోనూ నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను, విధేయిస్తాను, నిన్ను గౌరవిస్తాను, నీ తోడుగా నీడగా నిన్ను విడిచి ఉండను. ఎంత అద్భుతమైనటువంటి ప్రమాణం. పెళ్ళి ఎప్పుడవుతుంది? బాజాలు, భజంత్రీలు, భోజనాలు, బ్యాండ్ మేళం అది కాదు. మనసు ఇచ్చుకోవడం, మనసులో మాటను, సమ్మతిని తెలియజేయడం. ఇష్టపూర్తిగా నేను నిన్ను నా భార్యగా, నా భర్తగా స్వీకరిస్తున్నాను, సంతోషంగా, బలవంతంగా కాదు. బలవంతానికి పెళ్ళిలో తావు ఉండదు, ఇవ్వకూడదు. అది పెళ్ళే కాదు, అది చెల్లదు. ఆ పెళ్ళి బలవంత పెళ్ళిళ్ళు చెల్లవు. శ్రీసభ కూడా దాన్ని ఒప్పుకోదు. అది అనైతికత. కాబట్టి ఆ మనసు, ఆ మాట ఇచ్చినప్పుడే పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళి అయ్యింది అనడానికి సూచన తాళి కానీ, బాజాలు, భజంత్రీలు, భోజనాలు, ఇవన్నీ. ఆ మనసు ఇచ్చిపుచ్చుకోవడం, మాట ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో, పవిత్ర పీఠం సన్నిధిలో, శ్రీసభ ప్రతినిధులైనటువంటి గురువుల సమక్షంలో, సంఘం సమక్షంలో ఒకటవుతున్నారు. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు సువార్త పట్టణంలో ఒక చక్కనైనటువంటి అనుమానం పరిసయ్యులు తీసుకొని వచ్చారు. ప్రశ్న ఏమిటి? ఏ కారణం చేత అయినా సరే భర్త భార్యను విడిచిపెట్టవచ్చా, విడాకులు ఇచ్చేయవచ్చా? మోషే చెప్పాడు కదా విడాకులు ఇచ్చేయమని. అంటే ప్రభు చెప్తున్నాడు, సృష్టి ఆరంభము నుండి ఇలా లేదు. దేవుడు స్త్రీ పురుషులను ఒకరికి ఒకరి తోడుగా ఇచ్చాడు. దేవుడు జతపరిచిన జంట ఇది. మానవుడు వేరుపరపరాదు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆలితో
ఏకమవుతాడు భర్త, భర్తతో ఏకమవుతుంది భార్య. ఎందుకు మోషే ఆ విధంగా చేశాడు? చీటికి మాటికి విడాకులు ఇచ్చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఒక సీరియస్ రీజన్ ఉండాలి. వ్యభిచార కారణంతో తప్ప మిగిలిన ఏ చిన్న చిన్న కారణాలకు అంత సులువుగా విడాకులు ఇచ్చేయకూడదు. లేకపోతే ఆ రోజుల్లో ఏది బాగోకపోయినా, కొంచెం అగౌరవంగా మాట్లాడిందన్నా, వంట బాగోకపోయినా అదే అంత సులువుగా విడాకులు ఇచ్చేసేవారట. లేదు, ఇలాంటి వాటికి కాదు, సీరియస్ రీజన్స్. ఇన్ఫిడెలిటీ, అన్ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస రాహిత్యం, విశ్వసనీయత లేకపోవడం, ఇచ్చిన మాటను మర్చిపోవడం, ఆ కారణం చేత తప్ప అని మనం ప్రభు మాటల్లో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, యూనిటీ అండ్ ఇండిజాల్యబిలిటీ, ఈ రెండు కూడా వివాహానికి రెండు ఏంటివి? స్తంభాలు. యూనిటీ అండ్ ఇండిజాల్యబిలిటీ, వన్ అండ్ వన్ బికమింగ్ వన్. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకటవ్వడం, ఇద్దరు పురుషుళ్ళు ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలతో, ఒక స్త్రీ ఇద్దరు పురుషులతో ఒకటవడం కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకటవడం, భిన్న శరీరులు కాక ఏక శరీరులు అవ్వడం, మనస వాచ కర్మణ ఒకటవ్వడం, ఐక్యపడడం, ఏకత్వము. రెండవది ఇండిజాల్యబిలిటీ. ఈ విధంగా ఒకటైనటువంటి ఆ బంధము విడిపోవడానికి కానీ విడదీయడానికి కానీ ఎవరికి హక్కు అధికారం లేదు. ఎందుకంటే ఇది దేవుని కార్యము. అలా చేసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. ఇదే ఈనాడు మనం మొదటి పట్టణంలో చూస్తున్నాము. దేవుడు ఆదాము అవ్వలను ఒకటి చేస్తున్నాడు. ఇదిగో ఈమె నా శరీరంలో శరీరం, నా యొక్క ఎముకల్లో ఎముక అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు జతపరిచిన జంట మనసులు శరీరము ఏకమవ్వడం అన్నమాట. మరి ఇది శాశ్వతమైన బంధము, ప్రేమ బంధం. ప్రేమ గురించి పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రేమ యొక్క లక్షణాలు: సహనము కలది, దయగలది, క్షమిస్తుంది, దోషాలను లెక్కింపదు. నువ్వు అప్పుడు అలాగ అన్నావు కదా, నేనేం అనలేదు కదా, ఇప్పుడు నేను ఇలాగంటున్నా, నన్ను ఎందుకు అంటున్నావు? నిలదీసే మనస్తత్వం, లెక్క పెట్టుకోవడం. అన్నప్పుడు ఒకసారి అలాగన్నావు, ఇప్పుడేమో ఇలా చేసావు. ఇవన్నీ అకౌంట్ రాసుకుంటారు కొంతమంది. అకౌంట్, నాకు సందర్భం వస్తుంది, నాకు టైం వస్తుంది, అప్పుడు నీ పని ఉంటుంది అన్నట్టుగా మనసులో అనుకొని ప్రిపేర్ అయ్యి ఆ టైం వచ్చినప్పుడు బర్స్ట్ అయిపోతారు. ప్రేమ దోషాలను కౌంట్ చేయదు, సహిస్తుంది, భరిస్తుంది, క్షమిస్తుంది. అటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇక పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయములు 22 నుంచి 33లో, ఇదిగో నా శరీరములో సగభాగము, పురుషులు స్త్రీలను తన శరీరమును తమను తాము ప్రేమించుకున్నట్లు నా భార్యను ప్రేమించాలి. శరీరంలో సగభాగం. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కాలే బాధపడదు, శరీరం అంతా బాధపడుతుంది. భార్యకు కానీ భర్తకు కానీ కష్టం వచ్చినట్లయితే, కన్నీరు వచ్చినట్లయితే, అవమానం కలిగితే అది భర్తకి లేదా భార్యకి కూడా వర్తిస్తుంది. మరి ఆ విధంగా పర్సనలీ, ఎమోషనలీ దెర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్, ఫిజికలీ దెర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్, ఇండిజాల్యబుల్ అటాచ్మెంట్. మరి ప్రేమ బంధము అంతా. మరి ఇటువంటి ప్రేమ బంధం విడిపోవడానికి కానీ విడదీయడానికి కానీ ఎవరికైనా హక్కు ఉందా? మరి ఆ బంధం ఎలా ఉండాలి? హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాము. వివాహము అందరి చేతను గౌరవింపబడవలను, వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలను. ఎలైనా అవినీతిపరులు, వ్యభిచారులు దేవుని తీర్పునకు గురియగుదురు. చూడండి, నిష్కల్మషముగా ఉండాలి. అవినీతి పరులు, వ్యభిచారులు దేవుని రాజ్యములో ప్రవేశించరంటున్నాడు. ఇంకా మలాకీ గ్రంథం చూడండి, అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. మలాకీ గ్రంథంలో
పెళ్లి గురించి, వివాహ బంధం గురించి చెప్పినటువంటి మాటలు మనల్ని ప్రశ్నించుకునేలా చేస్తాయి. మీరు యువకులుగానున్నప్పుడు పెండ్లి ఆడిన భార్యకు ద్రోహము చేసితిరని దేవునికి తెలుసు. ఆమె నీ సహచరి అయినను మీరు ఆమెకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. మీరు ఆమె పట్ల విశ్వసనీయులముగా మెలుగుదమని దేవుని ఎదుట బాస కూడా చేశారు, మాటిచ్చారు. ఇది భర్తకి భార్య కూడా వర్తిస్తుంది. దేవుడు మీ మామెతో ఏకదేహముగా ఏకాత్మగా చేయలేదా? ఈ ఏకత్వం ఉద్దేశం ఏమిటి? దైవ ప్రజలైన మీకు బిడ్డలు కలుగవలెననే కదా. కనుక మీలో ఎవడునూ తన యవ్వనమున పెండ్లి ఆడిన భార్యకు ద్రోహము తలపెట్టకుండునుగాక. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను విడాకులను అసహ్యించుకొందును. మీరు మీ భార్యల పట్ల క్రూరముగా ప్రవర్తించుటను నేను సహింపజాలను. కనుక మీరు వారికి ద్రోహము చేయకండి. నేను విడాకులను అసహ్యించుకుంటాను. నా సన్నిధిలో నా చేతుల మీదుగా ఒకటైనటువంటి మీరు ఏ విధంగా విడిపోతారు? విడదీసే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. విడిపోయేయడానికి ప్రయత్నం చేసినటువంటి జంటలు ఉంటే విడదీయడానికి అగ్నికి ఆజ్యం పోసినటువంటి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సాడిస్టిక్ మెంటాలిటీ. వాళ్ళు విడిపోతే ఏదో చల్లారుతుంటుంది మనసులో ఎక్కడ. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి విడిపోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, విడదీయడానికి ప్రయత్నం చేసే ఆల్ ఆర్ పనిషబుల్, శిక్షార్హులు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇట్స్ ద డివైన్ లా, ద లా ఆఫ్ ద చర్చ్. ప్రియ సహోదరులారా, ఈ పెళ్లి గురించి చెప్పేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ముగ్గురు శత్రువులంట. మొదటిది అహం. అహం అంటే నేను చెప్పినట్టే అందరూ వినాలి, నా మాటే చెల్లాలి, సంపాదించేవాడిని నేను చెప్తాను, మీరు వినండి. ఐ కమాండ్, యూ ఒబే. దేవుని సన్నిధిలో మాటిచ్చావు కదా, నువ్వు నన్ను విధేయిస్తానని మాటిచ్చావు కదా, నేను చెప్తాను, నువ్వు విను. అహం దెబ్బతింటుంది కొన్నిసార్లు. నో చెప్తే అహం దెబ్బతింటుంది. అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు నో చెప్పావు కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయలేదు. అహంకారం పెద్ద శత్రువు. ఒక మెట్టు దిగితే అనవసరమైనటువంటి గొడవలు రావు, సర్దుకుపోతాయి. కాబట్టి అహంకారం పెద్ద శత్రువు. రెండవది అనుమానం అంట. అనుమానం మరొక పెద్ద శత్రువు. చీటికి మాటికి అనుమానపడ్డం, అపోహలు పడ్డం, జరిగిపోయిందేమో ఊహించేసుకోవడం. ఏం జరగకపోయినా జరిగిపోయిందేమో, అలాగ అనేసారేమో, ఇలా చేసేసారేమో, ఆ ముఖం చూస్తే అలాగే ఉంది. ఇది పెద్ద సైకాలజిస్ట్ లాగా ఊహించేసుకొని నిద్రలు పట్టకుండా ఆరోగ్యం పాడు చేసేసుకొని అనుమానం పెనుభూతం. అదొక శత్రు. మూడవది చెప్పాం కాబట్టి ఇంకొక అత్త శత్రువా. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలట. అత్త దగ్గర కోడలు ఉంటే అత్త యొక్క పెత్తనం, వ్యవహారం, చెలాయించే పద్ధతి, ఆమె అసలైనటువంటి మనస్తత్వం, నైజం ఏంటి బయటపడుతుంది. కోడలు లేనప్పుడు అమ్మ చాలా మంచిది అనుకుంటారు అందరూ. కోడలు ఉంటే కదా ఈ పెత్తనం చెలాయించి, ఆవిడ యొక్క అధికారాన్ని చెలాయించి, రాసి రంపాన శోభ్రం పెట్టేసి. కోడలు లేని అత్త గుణవంతురాలు, అత్త లేని కోడలు ఉత్తమురాలు. అత్తుంటే కోడల యొక్క బలహీనతలు బయటపడతాయి. అడిగేవారు ఉండరు, ఏది చెప్తే అదే కరెక్టు. అత్తుందనుకో, ఇది తప్పమ్మా, అలా చేయకూడదమ్మా, మంచిది కాదు, అది కుటుంబానికి మంచిది కాదమ్మా,
ఇప్పుడు ఆ వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలమ్మా, ఇది పద్ధతి కాదు, ఏంటి భర్త ఏమిటి కొంచెం చూసుకో, పిల్లలు చూసుకో అని చెప్పడానికి ఎవరు లేరనుకో, చాలా ఉత్తమరాలు అనుకుంటారు అందరూ. ఆవిడ కూడా అనుకుంటుంది నేను చాలా ఉత్తమరాలు నేను అనుకుంటా. కానీ అత్త కోడళ్ళు తల్లి కూతురులా ఉంటే అదే స్వర్గం, అదే స్వర్గం. రోజంతా కష్టపడి వచ్చినటువంటి, శ్రమపడి అలిసిపోయి వచ్చిన భర్తకు సాయంకాలం ఇంటికి రావడానికి సంతోషంగా కావాలి. ఒక శాంతి నిలయం, ఒక సేద తీర్చేటువంటి ఒక నిలయంగా ఇల్లు ఉండాలి తప్ప, ఇంటికి వెళ్తే మా అమ్మ ఏమనేసిందో, మా ఆవిడ ఏమనేసిందో, ఏం గొడవ వస్తుందో, అలా వచ్చాడనుకో, అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, అది నరకం, అదే నరకం. అత్తా కోడళ్ళు తల్లి కూతురులా ఉంటే, ఏ అత్త అయితే తన కూతుర్ని తన కోడల్ని కూతురులా చూసుకుంటుందో, ఆ అత్తని ఆ కోడలు కూతురులాగా ఆ యొక్క కోడలు అత్తని అమ్మలాగా చూసుకుంటుంది. ఈ విషయాలన్నీ రక్షణగిరిలో ఉన్నాయి, చదువుకోండి. ఎందుకు? పెళ్ళైపోయిన తర్వాత నీ కూతురు మీ ఇంటి దగ్గర ఉండదు, అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కోడలే నీ కూతురైనా, ఏమైనా కోడలైనా కూతురైనా అన్నీ ఆమె. కాబట్టి ఆమెతో సంతోషంగా ఉండాలి, కొంచెం బాగుండండి, ఫ్రెండ్లీగా ఉండండి. చీటికి మాటికి నీ కూతురు పరిగెత్తుకు రాదు నీ దగ్గరికి. ఎందుకు? మొగుడు ఊరుకుంటాడా? చీటికి మాటికి పోతున్నా పెట్టి మా పరిస్థితి ఏంటి అంటాడు. కాబట్టి పెళ్ళయిన తర్వాత ఫర్గెట్ అబౌట్ దెమ్. నీ ఇంటికి వచ్చిన వాళ్ళే నీతో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళతో సంతోషంగా ఉండు, సఖ్యతతో ఉండు. అది కుటుంబానికి మంచిది, వాళ్ళ దాంపత్యాన్ని కూడా చాలా మంచిదండి. ఇక్కడ చాలామంది చెప్తుంటారు, ఆ తల్లిదండ్రుల్ని విడనాడి ఏం చేయాల? ఆలితో ఏకమగును. ప్రభు చెప్పాడు కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, వాళ్ళు పట్టించుకోవద్దు అన్నాడు. భార్యతోనే ఉండాలంటున్నాడు. ప్రభు చెప్పాడు కదా, నీ భార్య నిలదీయడానికి లేదు. ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి నీ భర్తను పెంచి పోషించి ఉన్నతమైన స్థితికి ఉద్యోగం వచ్చేలా చేసినటువంటి తల్లిదండ్రులు మర్చిపోతారా? అలా చెప్తావా నువ్వు? ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏ భార్య అయితే భర్త యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తుందో, బాగా చూసుకుంటుందో, ఆ భర్తకు ఆ భార్య మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. అలాగే భార్య తరపు వారు ఆ భార్య తరపు వారిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ బంధువుల్ని భర్త ఆదరిస్తే భార్యకు భర్త మీద ప్రేమ పెరుగుతుంది. ఇలా కాకుండా ఒకసారి తల్లి చెప్తుందంట కూతురుతో, అమ్మాయి అల్లుడిని కొంచెం జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకో, మీ అత్త పెత్తనమే వెళ్ళడానికి లేదు అక్కడ, నువ్వు అక్కడ యజమానురాలివి. ఏముంది, సెల్ ఫోన్ ఒకటి ఇచ్చేస్తారు పెళ్ళైపోయిన. అమ్మ ఏం వచ్చినా సరే వెంటనే ఫోన్ చేసి అమ్మ వచ్చేస్తాను, ఒక్క మాట. ఇదే పనిలో ఉంటుంది ఎప్పుడు, అప్ టు డేట్ డైలీ బులెటిన్. ఉదయం ఎలా జరిగింది, మధ్యాహ్నం ఎలా జరిగింది, సాయంత్రం ఎలా జరిగింది, డైలీ న్యూస్ ఐటమ్స్ ఇచ్చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. వాళ్ళు అక్కడ కింద మీద పడిపోతుంటారు. చీటికి మాటికి ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ చెప్పకూడదు. అత్యవసరం అయితే తప్ప, చిన్నది పెద్దది, అది నీ సంసారం, నీ కుటుంబం, నీ చేతుల్లో ఉంది, నువ్వు సర్దుకోవాలి. ప్రతిదానికి అమ్మగారింటికి కబుర్లు అందించడం. ఏమనుకుంటారు, మా అమ్మాయిని సరిగ్గా చూడడం లేదండి, వియ్యంకుల మీద తక్కువ భావం వచ్చేయడం అవకాశం. ఈవిడేమంటుందట, అమ్మాయి మీ అల్లుడిని కంట్రోల్లో పెట్టుకో అంటుందట. కొడుకుతే ఏమంటుంది, చేతగానే అదా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు నువ్వు, అది ఏం చెప్తుంది, దాని వెనకతలతో కుక్క పిల్ల వెళ్ళిపోతావు అంటాడు. ఇదే అమ్మ, ఇదే అత్త, ఇదే చెప్తుంది. డబుల్ స్టాండర్డ్స్. ఆ విధంగా కూడా అత్తలు. ప్రియా సహోదరులారా, ఇక విశ్వసనీయత, నిలబెట్టేది విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిదంటే, సతిపతుల మధ్య ఏ కష్టమైనా రావచ్చు, కానీ మూడో వ్యక్తి దూరకూడదు. ఆ మూడో వ్యక్తి సహాయం చేసేవాడే ఉండాలి, కానీ విడదీసేవాడు ఉన్నట్లయితే మాత్రం ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు.
ఛాన్స్ ఇవ్వకూడదు. సతీపతుల మధ్య, భార్యాభర్తల మధ్య ఏ కష్టమైనా రావచ్చు, కానీ మూడో వ్యక్తితో రాకూడదు మధ్యలోకి. వస్తే కలపడానికి రావాలి కానీ విడదీయడానికి రాకూడదు. కాబట్టి విశ్వసనీయత అన్నటువంటిది పరస్పర విశ్వాసం. అలా జరిగినప్పుడు పరస్పర విశ్వాసం అదొక దోమ లాంటిది అన్నమాట. ఆ మూడో వ్యక్తి ఎవరైతే గమని పరస్పర విశ్వాసం అనేటువంటి ఆల్అవుట్ పెట్టేయాలి, లేకపోతే నమ్మకం అనేటువంటి బ్యాట్ ఆడించి చంపేయాలి, తీసేయాలి అక్కడి నుంచి. విశ్వసనీయత. నా భార్య ఏం చేసినా నా కుటుంబ గౌరవానికి భంగం కలిగించదు. నా భర్త ఏం చేసినా మా పిల్లలు, నా కుటుంబం, నా పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించే చేస్తాడనేటువంటి ఆ నమ్మకం ఉండాలి. విశ్వసనీయత ఉండాలి. ఇచ్చిన మాట మనిషి ఎక్కడున్నా సరే, నా భార్య నాకు ద్రోహం తలపెట్టదు, నా భర్త నాకు ద్రోహం తలపెట్టడు. ఆ నమ్మకం ఆ భర్తలో లేదా ఆ భార్యలో కలిగించేటువంటి విధంగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు కుటుంబాలు, దాంపత్యాలు విడిపోవడానికి కారణం ఏమిటి? వ్యభిచారం. దేన్నైనా తట్టుకుంటుంది ఒక స్త్రీ, ఒక పురుషుడు, కానీ వ్యభిచారం విడిచిపెట్టి తన యొక్క మనసును మరొక వ్యక్తి మీదగా మళ్ళిస్తుంది నా భార్య లేదా నా భర్త అనేటువంటి ఆలోచనే ఆ గుండె పగిలేలా చేస్తుంది. దాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ఎనీ బ్రేకేజ్ ఆఫ్ మ్యారేజ్. మిగతావన్నీ చిన్నవి, కానీ మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ది ఇదిగో ఈ విధంగా పక్కతోవ పట్టడం. మరి దేవుడికి ఇచ్చిన మాటను, నీ భార్యకి, నీ భర్తకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోగలుగుతున్నావు ఈరోజు. మరి క్షమించడం కూడా అంతే అవసరం. ప్రతి చిన్నదానికి కోప్పడి చిలికి గాలి వానై ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. క్షమించే గుణం, ఎందుకంటే నువ్వు కూడా తప్పులు చేస్తావు కదా. నువ్వు తప్పులు చేయవా? నువ్వు చేస్తావు. కాబట్టి పరస్పరం క్షమించుకునే గుణం ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. సర్దుకుపోవాలని చెప్తుందంట ఒక ఆవిడ. అలా అమ్మాయితో, అమ్మ వస్తుంటాయి కష్టాలు, బాధలు వస్తుంటాయి, కానీ సర్దుకుపోవాలి అంటుందంట. ఎప్పుడు సర్దుకుపోవాలి. పెళ్ళైన తర్వాత అలా అత్తగారింటికి తర్వాత సర్దుకుపోవాలంటే ఏదో వచ్చింది, వెంటనే పెట్టి సర్దుకొని వెళ్ళిపోతుంది అమ్మగారింటికి. సర్దుకుపోమన్నది కదా, సర్దుకొని పెట్టి సర్దుకుపోతుంది. సర్దుకుపోవడం అంటే పెట్టి సర్దుకుపోవడం కాదమ్మా. నీ భర్తతో, నీ అత్తతో, నీ మామతో, వాళ్ళతో కొన్నిసార్లు అలా అవుతుంది, కొన్నిసార్లు ఇలా అవుతుంది. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. అలాంటప్పుడు ఒక మెట్టు దిగాలమ్మా, అది దాని అర్థం. అంతేగాని పెట్టి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం, అమ్మగారింటికి వెళ్ళిపోవడం కాదు. ప్రియమైన సహోదరులారా, ఇది ఒక మహాసముద్రం. దాంపత్య జీవితం, వివాహం అనేది మహాసముద్రం. అంత సులువుగా ఒకరోజు ఒక ప్రసంగంలో తేల్చేసేది కాదు. చెప్పడం వరకు, అనుభవించేది, జీవించేది వ్యక్తిగతంగా మీరు, నువ్వు అందరూ, పిల్లలుగా, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, కుటుంబస్తుడిగా ఆ ప్రేమ నిండినటువంటి హృదయాలతో జీవించే కుటుంబము ధన్యము. దేవుని యొక్క ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. కష్టము, కన్నీరు మా సంసారంలో, మా జీవితంలో, ప్రభువా నీవే కలిపావు, మా కష్టం వచ్చింది, కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది, ప్రభువా నీకు కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటామని భర్త, భార్య, బిడ్డలు అందరూ కలిసి దేవుని పాద సన్నిధికి రావాలి. ప్రతిరోజు అటువంటి దేవుడు జతపరిచినటువంటి జంట ఇది. అతను అనాదరం చేయడు. మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన బలహీనతలు, మన బలాలు అన్నీ అతనికి తెలుసు. కాబట్టి ఆ ప్రభు సన్నిధిలో ఏకరువు పెట్టి మొర పెట్టుకొని, దేవా మమ్మల్ని రక్షించు, ఈ చిన్ని కుటుంబాన్ని కాపాడని నీ రక్షణ హస్తాలను మా మీద ఉంచు, నీ రెక్కల మాటున ఈ చిన్ని కుటుంబాన్ని సంరక్షించు ప్రభు అని దేవుని పాద సన్నిధికి మనల్ని మనం సమర్పించుకుంటే దేవునికి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. మరి ఇటువంటి వైవాహిక
పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశించిన వారందరూ, ప్రవేశించబోయేవారు ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులకై ప్రార్థించుదాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, నీవు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదని చెబుతున్నావు ప్రభువా. వివాహ అంతస్తులో ప్రవేశించినటువంటి భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా, బిడ్డలుగా ఉన్నటువంటి వారు నీ యొక్క ఆశీస్సులతో నింపబడి పరస్పర ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ, మన్నించుకుంటూ, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటూ, ఒకరి గౌరవాన్ని మరొకరు నిలబెట్టే విధంగా ప్రవర్తించే ఆశీర్వాదాలు దయచేయండి. మా కుటుంబాలను దేవా, ప్రతి కుటుంబము చిరు శ్రీసభ, ఈ శ్రీసభను పోలినటువంటి ప్రతి కుటుంబము నీ యొక్క ప్రియమైనటువంటి సంస్థ, వ్యవస్థ దేవా. కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలను క్షమించుకునే స్వభావాన్ని దయచేయండి దేవా. నీ బలమైన హస్తముతో మా కుటుంబాలను బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.